వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం గురించి నిరుద్యోగ యువతకి జీవనోపాధిని పెంపొందించే ఈ పథకంలో నిజామాబాద్ జిల్లా క్యాస్ట్ షెడ్యూల్ తెగల కులాలకు చెందిన నిరుద్యోగ యువకులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ మీడియా ఇన్ఛార్జ్ కట్టా నరేష్ కుమార్ నాయక్ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కట్టా నరేష్ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఆదివాసుల కుటుంబాలు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా కానీ అవి ఆదివాసులకు అందడం లేదని, కావున దయచేసి అధికారులు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల గురించి ఆదివాసుల గ్రామాల్లో అవగాహన సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాజీవ్ యువ వికాసం పథకం యొక్క విధి విధానాలను వివరిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అవగాహన పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు శ్రీనివాస్ గంగాధర్, మోపాల్ మండల ఇన్ఛార్జ్ ఎర్రం నాగేష్, పల్లె ప్రభుదాస్, నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ అన్నం మహేష్, ఎర్రం ఎడ్ల గంగా ప్రసాద్, సాయిలు, రవికుమార్, సమాద్ బాయ్, సయ్యద్ ఖదీర్, రాజకుమార్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలోని నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు కట్టా నరేష్ కుమార్ నాయక్. ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు రాజీవ్ యువ వికాస్ పథకంలోని అధిక ప్రాధాన్యత ఇవ్వాలా, అలాగే గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా నిరుద్యోగ యువత కూడా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజీవ్ యువ వికాస్ పథకంలోని ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, దాంతోపాటు నిరుద్యోగ యువతలకు కూడా సత్వరమే ప్రోత్సహించి వారికి సరైన మెరుగైన అవకాశాలను కల్పిస్తూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి మా ఎస్సీ ఎస్టీలందరికీ మంచి అవకాశాలు కల్పించాలా. అలాగే గతంలోని ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, అది కూడా ఇవ్వకపోగా చాలా ఇబ్బందులకు గురైన ఎస్సీ ఎస్టీ ప్రజలము. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు తక్షణమే రాజీవ్ యువ వికాస్ పథకంలోని అధిక ప్రాధాన్యత ఇచ్చి అందరికీ మెరుగైన అవకాశాలు ఇవ్వాలని ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.